బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ఈవో శ్రీనివాసరావు. భక్తుల రద్దీకి అనుగుణంగా గత సంవత్సరం కంటే మెరుగైన ఏర్పాట్లు, భక్తులకు సకల సౌకర్యాలకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు ఈవో. అటకేశ్వరం వద్ద కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో చివరి 2 రోజుల పాటు టోల్ గేట్ రుసుం కూడా ఎత్తివేస్తున్నట్లుగా తెలిపారు. చివరి 4 రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తూ ఒకరోజు పూర్తి ఉచిత దర్శన సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్టుగా చెప్పారు. రేపటి నుంచి 23 వరకు శివదీక్ష ఇరుముడి కలిగిన స్వాములకు ప్రతిరోజు 5 విడతలు ఉచిత సర్వ దర్శనం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. జిల్లా యంత్రాంగం, దేవస్థానం సిబ్బంది అందరి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేస్తామన్నారు ఈవో శ్రీనివాసరావు. అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ఎక్కువ మంది కనుక నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్గా మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మినీ కళ్యాణ కట్ట అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పాతాళగంగ వైపు వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ కట్టతో పాటు గణేష్ సదరా ఎదురుగా ప్రత్యేకించి ఈ యొక్క మినీ కళ్యాణ కట్టను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంతో పాటు మనకు కాలినడకన వచ్చేటువంటి భక్తులకి వెంకటాపురం నుంచి మరి భీమునిపురం, అదేవిధంగా మనకు ఆటకేశ్వరం వరకు వచ్చేటువంటి క్రమంలో మంచినీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, మెడికల్ క్యాంపు, షేడ్ ఏరియాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఫారెస్ట్ వారి సహకారంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా